మీ యొక్క విశ్వాస జీవితాలను బలపరచడానికి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకంటే ఈ క్రిస్మస్ సందర్భంగా క్రీస్తు జననాన్ని గూర్చి ఆదికాండం నుంచి మలాకీ గ్రంథం వరకు ప్రభువు భూమి మీదకి శరీరధారిగా రాబోతున్నాడన్న విషయాలు ప్రకటిస్తూనే ఉన్నారు. మనకు తెలిసిన విషయమే. ఎన్నో ప్రవచనాలు మనకు కనిపిస్తాయి. ఈ క్రిస్మస్ సీజన్లో ఆ ప్రవచనాలన్నీ ఆదికాండం 3 అధ్యాయంలో దేవుడు మొట్టమొదటిగా హవ్వ ఆదాములతో మాట్లాడుతూ ప్రభువుని గురించి ప్రస్తావించిన ప్రవచనం దగ్గర నుంచి మలాకీ గ్రంథం వరకు చివరి వచనాల వరకు ఆయన మొదటి రాకడను గూర్చి, అంటే శరీరధారిగా ఈ లోకానికి రావడానికి గురించి ఎన్నో ప్రవచనాలు మనకు తెలుసు. ఇక ఈ సీజన్లో మరీ ఎక్కువగా మనం జ్ఞాపకం చేసుకునేది యెషయా గ్రంథంలో మనకు కనిపించే మాటలు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను అనే మాటలు కానీ, కన్యక గర్భవతి అయి కుమారుని కనెను అనే మాటలు కానీ, ఇవన్నీ సాధారణంగా ఈ సీజన్లో మనం జ్ఞాపకం చేసుకునేవే. అయితే నా ఉద్దేశం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు శిశువుగా ఈ లోకానికి వచ్చారు. ఆయన పెరిగి పెద్దవాడయ్యాడు. 30 సంవత్సరాల వయసు నుంచి సుమారుగా 3.5 సంవత్సరాల పాటు ఆయన అద్భుతమైన బోధ చేశాడు ఈ ప్రపంచానికి. ఇక చివరి రోజుల్లో, అంటే 33.5 సంవత్సరాల్లో చివరి రోజు చాలా దయనీయమైనది, మనకు తెలిసిందే. ఆయన ఎంతో హింసకు గురయ్యాడు. ఇప్పుడు మనం జీసస్ను గురించి లేదా ప్రభువుని గురించి మనం ఆలోచించినప్పుడు జననం గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకోవటం వలన మనకి పూర్తిగా ఆయన ఈ ప్రపంచానికి ఏం చెప్పారు, ఆయన ఏం తీసుకొచ్చాడు, ఈ ప్రపంచానికి ఏమి ఇవ్వటానికి వచ్చారు ఆయన ఇక్కడికి అనేది మనకు పూర్తిగా అర్థం కాదు. ఇప్పుడు మన జాతిపిత గాంధీ గారి గురించి మనం ఆలోచిస్తే, ఆయన ఎక్కడో ఆయన స్టాట్యూస్ ఉన్నా సరే మనకు చూడండి, ముసలోడైపోయి చనిపోయే ముందు ఎలా ఉన్నాడో ఆ ఫొటోసే మనం చూస్తాం. అప్పుడే అతని త్యాగం ఏంటి, లేదా అతను ఎలా పనిచేశాడు, ఇది మనకు అర్థమవుతుంది ఈజీగా. ప్రభువుని గురించి కూడా మనం ఆలోచించినప్పుడు శిశువుగా ఆయన లోకానికి వచ్చిన విషయాలే మనం ఆలోచిస్తే సంపూర్ణంగా మనకి విషయం, ఆయన త్యాగం వెనుకున్నటువంటి ఆంతర్యం ఏంటనేది మనకి అర్థం కాదు. ఆయన లోకానికి రాకముందు ఆయన ఎవరు అని అంటే మనకు తెలుసు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. సృష్టికర్త అయిన దేవుడు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావటం, శిశువుగా ఈ లోకానికి రావటం, ఆయన మరణించి తిరిగి లేవటం, ఇవన్నీ మనం ఆలోచించాలి. వీటంతటిని గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అనే విషయంలో కీలకమైన మాట ఏంటి అని అంటే, మీరు చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చాను. జాగ్రత్తగా విందాం. ఆయన భూమి మీదకి వచ్చి ఆయన పడిన ప్రయాసం మనకు తెలుసు. ఈ ప్రయాసంతా ఎందుకు అని అంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన వచ్చారు. ప్రతి క్రిస్మస్ దినాన్న ఖచ్చితంగా ఈ విషయాన్ని గురించి మరొకసారి మనం ఆలోచించాలి. ఈస్టర్ సందర్భంలోనో ఏదో కొన్ని డేస్ మనం సెట్ చేసుకుని ఆ సందర్భాలకు ఆ వాక్యాలు నేర్చుకోవటం కాదు, కానీ అసలు ఆయన వచ్చింది ఎందుకు అని అంటే, అనేకులను విడిపించటానికి, మానవాళిని విడిపించటానికి. దేని నుంచి విమోచన కలిగించడానికి ఆయన వచ్చారు. మనకు బాగా తెలిసిన మాటే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఏమన్నాడు అక్కడ? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు
పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది అన్నాడు. మనకు బాగా తెలుసు. ఇప్పుడు చెప్పండి, ప్రభు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పాపులను రక్షించుటకు. పాపులంటే మనకు తెలిసిందే, పుట్టిన ప్రతి మనిషి కూడా పాపం చేస్తూనే ఉన్నాడు. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కొందరు ఆలోచనల్లోనే ఆగిపోయి ఉండొచ్చు పాపంలో, కొందరు క్రియారూపం దాల్చవచ్చు. మొత్తానికి ఆలోచనల్లోనో క్రియల్లోనో మొత్తానికి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు? పాపంలో పడుతున్నారు. పాపం వల్ల వచ్చి జీతం ఏంటి చెప్పండి? మరణం. అంటే పాపం వలన మనిషి తన జీవితాన్ని ఛిద్రం చేసుకుంటున్నాడు. ఈ మనిషిని బాగు చేయాలి అని అంటే అతన్ని పాపం నుంచి ఏం చేయాలి? విడిపించాలి. ఇప్పుడు ప్రభువు పశువుల తట్టులో పరుండబెట్టినది మొదలుకొని ఆయన సిలువేయబడి, ఏమండి, చంపబడి, సమాధి చేయబడి, 3వ దినాన్ని తిరిగి లేవటం, ఆ తర్వాత 40 రోజులు ఉండి ఆయన ఇక్కడ అనేక విషయాలని శిష్యులకి అనేకులకి బోధించి ఆయన తిరిగి వెళ్ళిపోవడం, ఇవన్నీ దేని కొరకు అని అంటే చెప్పండి? మనిషిని పాపంలో నుంచి విడిపించడానికి. ఇప్పుడు ఆలోచిద్దాం, పాపం నుంచి మనిషిని విడిపించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి విధానం ఏంటి అని అంటే మనకు బాగా తెలిసిన విషయమే. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, ఎందుకంటే ఇంతవరకు నేను మీకు ఏం చెప్పానంటే పాపము మనిషి బ్రతుకుల్ని నాశనం చేస్తుంది. కాబట్టి పరమందున్న దేవుడు మనల్ని బాగు చేసుకోవడానికి, మనల్ని పాపం నుంచి విడిపించడానికి ఆయన ప్రణాళికను సిద్ధం చేసి మనల్ని ఎలా పాపం నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నం చేశాడు అని మనం చూసినప్పుడు ఒక మాట మనకు కనిపిస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 22వ వచనం, మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. ఈ ఫ్యాన్ కొంచెం తగ్గిస్తారు తమ్ముడు, ఎక్కడ ఉంది? ఏమండి, పాపం క్షమించబడాలి అని అంటే రక్తం చిందించబడాలి అని సామాన్యంగా చెప్పొచ్చు అంటున్నాడు పౌలు గారు. ఏమండి, ఒక లెసన్ లాగానే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సుమారుగా ఒక 17 years పాటు ఇంటర్మీడియట్ టు డిగ్రీ స్టూడెంట్స్కి ఎకనామిక్స్ టీచ్ చేశాను. వాకింగ్ చెప్పేటప్పుడు కూడా ఒక లెసన్ లాగానే చెప్తాను, మధ్యలో పాటలు ఏమి ఉండవు. ఏమా సీరియస్గా వినండి. ఇంతవరకు నేను మీకు ఏం చెప్పానంటే, ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మనుషులను పాపం నుంచి విడిపించడానికి వచ్చాడు. పాపం నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని అర్పించాడు, అంటే తన రక్తం చిందించాడు. ఇప్పుడు ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం చిందిస్తే మన పాపం ఎలా పరిష్కరించబడుతుంది? ఇది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ఆలోచించారా? కొన్ని అందరికీ ఈ విషయం మీద అవగాహన ఉందా? ఆయన ప్రాణం పెడితే 2000 సంవత్సరాల క్రిందట ఆయన ప్రాణం పెడితే, ఆయన రక్తం చిందిస్తే ఇప్పుడు మన పాపం ఎలా పోతుంది? మనం ఎలా పవిత్రులుగా మార్చబడతాం, నీతిమంతులుగా తీర్చబడతాం? ఏం జరుగుతుంది? ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ మధ్య చూడండి, సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది విమర్శిస్తున్నారు. ఏమని విమర్శిస్తున్నారు? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట ఆయన ఎవరో చనిపోతే ఇప్పుడు మన పాపం క్షమించబడిందని క్రైస్తవులు ఎలా అంటున్నారు? ఏమండి, ఆయన ఏమైనా తలో లీటర్ రక్తం ఇచ్చాడా కడిగేసుకుంటా వెళ్ళి? పోనీ రక్తంతో కడుక్కుంటే పాపం పోవడానికి అదేనా సొబ్బా? అది ఒంటికి అంటుకున్న బురదనే, చేతులు కంటుకున్న బురదను కడిగేసుకున్నట్టుగా పోనీ రక్తంతో కడిగేసుకుందామని అంటే అదేమైనా ఏదైనా ఒక సోపా? అది పోనీ రక్తం ఇచ్చాడు అనుకుంటే అందరికీ ఏమైనా తలో లీటర్ రక్తం ఏమైనా ఇచ్చాడా? అసలు బైబిల్ సిద్ధాంతమే తప్పు అన్నట్టుగా చాలామంది విమర్శించడం మనం చూస్తున్నాం. కాబట్టి విజ్ఞులుగా మనం ఆలోచించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకాలను కలగజేసిన వాడు, ఆకాశ మహాకాశంలో పట్టజాలని దేవుడు
శరీరధారిగా ఈ లోకానికి రావటం, అదిని దీనుడిగా, దీనదాసుడిగా, ఒక సామాన్యమైన వాడిగా. కనీసం ఆయన పుట్టినప్పుడు కనీసం బట్టలు కానీ, కనీసం ఇంటి వసతి కానీ ఇవేమి లేని దయనీయ స్థితిలో ఆయన ఇక్కడికి వచ్చాడు. మరి ఇంతగా తగ్గించుకుని ఆయన ఇంత ప్రయాసపడ్డాడు కదా. ఎందుకయ్యా అని అంటే మనుషుల్ని పాపం నుంచి విడిపించడానికి. పాపం నుంచి విడిపించడానికి ఆయన ఏం చేశాడే అని అంటే రక్తం చిందించాడు, ప్రాణం పెట్టాడు. ఓకే, ఇదంతా బాగుంది. మరి ఎలా మన పాపం పరిష్కరించబడుతుంది? ఈ విషయంలో అరాకొరగా ఆలోచన కలిగి ఉండడం కాదు, కానీ ఒక చక్కని అవగాహన మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఈ విషయం మీద ఆలోచిద్దాం. రక్తం పాపాన్ని ఎలా పవిత్రపరుస్తుంది, లేదా పాపిని ఎలా పవిత్రపరుస్తుంది, పాపాన్ని ఎలా పోగొడుతుంది, ఇది మనకు తెలియాలి. ఇది బైబిల్ సిద్ధాంతం, బైబిల్ ఈ ప్రపంచానికి చెప్పినటువంటి విషయం, లేదా పాపానికి పరిష్కారంగా దేవుడు పెట్టినటువంటి విధానం. కాబట్టి ఈరోజు మనం ఇంతకుముందు మీకు తెలుసున్నప్పటికీ మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం ఈ విషయంలో. ముందుగా పాపం అనేది మన యొక్క జీవితాన్ని ఎలా ఛిద్రం చేస్తుందో మనకు తెలుసు. అలాంటి పాపపు స్థితి నుంచి మన జీవితాలను బాగు చేయడానికి దేవుడు రక్తాన్ని పరిష్కారంగా పెట్టాడు కదా. అసలు అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దేవుడు ఆజ్ఞగా ఎప్పుడు ఇచ్చాడు అని మనం చూస్తే లేవియాకాండం చూడండి ఒకసారి వద్దాం. క్రిస్మస్ దినాన్న ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం ఏంటి అని అంటే, మన జీవితం ఎలా వెలిగించబడుతుంది అనే విషయాన్ని. కాబట్టి చాలా కీలకమైనటువంటి అంశం. మీరు ఆలోచిస్తే మీకు అర్థమైతే లేవియాకాండం 4వ అధ్యాయం, లేవియాకాండము 4వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూసినప్పుడు చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడలా, దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను మీరి ఎవరైనా పాపులైపోతే, పాపం చేసిన వారైతే, పాపాన్ని అంటించుకుంటే, తెలుసు కదండి మనకి పాపం అంటే ఏంటి? ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఏదైతే చేయొద్దని చెప్పాడో అది చేయడమే పాపం. దేవుడు వద్దన్న పని చేయడమే పాపం. కాబట్టి దేవుడు పలానా పని మీరు చేయకూడదు, మీకు ప్రమాదం, మీ జీవితాలకి అది శ్రేయస్కరం కాదు అని చెప్పినప్పుడు ఆయన మాట వినకుండా మనం ఏమైనా తప్పుదం చేస్తే అప్పుడు మనం ఏమవుతామంట? పాపులమవుతాం, అపరాధులమవుతాం. దానికి ఆయన చెప్తున్న పరిష్కారం ఏంటి అని అంటే చూడండి, 3వ వచనంలో ప్రజలు అపరాధులగినట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపం చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడెదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. ఇక్కడే మనకు అనిపిస్తుంది మొట్టమొదటిగా ఆజ్ఞగా. మనిషి పాపం చేసినప్పుడు దానికి ప్రాయశ్చిత్తంగా మీరు ఒక కోడెదూడను తీసుకోవాలి, లేదా ఒక మేక పిల్లని తీసుకోవాలి, లేదా గొర్రె పిల్లని తీసుకోవాలి. తీసుకుని దాన్ని బలిగా అర్పించాలి, దాని రక్తం చిందించాలి, దాని ప్రాణం తీయాలి. ఇది మనిషిని పవిత్రపరచడానికి, పాప క్షమాపణ మనిషికి ప్రసాదించడానికి దేవుడు ఏర్పరిచినటువంటి చట్టం. ఇప్పుడు ఆలోచిద్దాం. ఒక జంతువు తన ప్రాణాన్ని కోల్పోతే, తన రక్తం చిందిస్తే మన పాపం ఎలా పరిష్కరించబడుతుంది? చాలా ముఖ్యమైన విషయం కదండి. బైబిల్ పునాది కదా ఇది. పాప క్షమాపణే కదా అసలు మనకి బైబిల్ అంతటిలోనూ మనకు అర్థమైతే పాప క్షమాపణే కదా మనకు కావాలి. ఎందుకంటే ఈ జీవితం చాలా అల్పమైనది. ఈ జీవితాన్ని ఎప్పుడు ముగించుకుంటామో తెలీదు. ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత మనం క్రీస్తు న్యాయపీఠం ముందు నిలబడాలి. నిలబడినప్పుడు నీతిమంతులకైతే ఆయన చెప్పే మాట, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అనీతిమంతుల కొరకైతే ఆయన చెప్పే మాట ఏంటి చెప్పండి? ఎడమవైపున ఉన్న వారిని గురించి ఆయన ఏం చెప్తాడట? నా తండ్రి చేత శపింపబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకును ఏర్పరచబడిన నిత్యాగ్ని దండలోనికి పోండి. సామాన్యమైన విషయం అనుకుంటున్నారు అది?
ఒక మనిషి నాశనానికి వెళ్ళిపోవటం, ఒక మనిషి నిత్య శిక్షలోకి జారిపోవటం సామాన్యమైన విషయం కాదండి. ఈ భూమి మీద తప్పుదలకి మహా అయితే ఒక 12 ఏళ్ళు ఏమండి ఖైదు చేస్తే అబ్బో అదే పెద్ద సమస్య అనుకుంటాం. అలాంటిది భూమి మీద మనం బ్రతుకును బట్టి అవిధేయులుగా తీర్మానించబడితే శాశ్వత కాలం నరక శిక్ష అనుభవించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. మరలా బయటికి రాలేని పరిస్థితి. ఏమండి ఏం చెప్పాడు ప్రభు? అగ్ని ఆరదు, వాని పురుగు చావదు. అంటే అగ్ని ఆరదు, ఆత్మ చావదు. చావని ఆత్మగా కలకాలం మనిషి నిత్యాగ్ని దండనలో ఆ వేదనకరమైన పరిస్థితులకు వెళ్ళిపోవడం అని మాటలనుకుంటున్నారా? అలాంటి భయంకరమైన పరిస్థితిని తప్పించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఆయన మొదటి రాకడ వెనుకున్న అంతర్యం అదే. మరి అలాంటప్పుడు అలాంటి శిక్ష నుంచి మనం తప్పించబడ్డానికి, పాపం క్షమించబడ్డానికి ప్రభువు దేవుడు ఏర్పరిచినటువంటి విధానం ఏంటి అని అంటే రక్తం, బలి. మరి ఆ బలి ద్వారా మన పాపం ఎలా క్షమించబడుతుంది? ఇంకా చూద్దామండి ఒక 2 మాటలు. ఇదే లేవియాకాండం 14వ అధ్యాయం చూడండి. లేవియాకాండము 14వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. వాడు పవిత్రత పొంది 8వ దినము నాడు యెహోవా సన్నిధికి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము యొక్క యాజకుని యొద్దకు వాటిని తీసుకుని రావాలను. యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు గొర్రెపిల్లను ఏమో ఇదంతా మనం చూసినప్పుడు 22లో చివరి మాట చూడండి, లేదా 22వ వచనం చూడండి. వారికి దొరకగల 2 తెల్ల గువ్వలనే కానీ 2 పావురపు పిల్లలనే కానీ, అనగా పాప పరిహారార్థ బలిగా ఒక దానిని, దహన బలిగా చూసారా, ఒక దానిని తీసుకుని రావాలను. ఎవరైనా తప్పు చేస్తే చెప్పే పరిష్కారం, పాపం చేస్తే పరిష్కారం ఏం చెప్తున్నాడో మీకు చూపిస్తున్నాను. మొత్తానికి మనకి ఏమర్థమైందంటే, పాత నిబంధన కాలంలోనే ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు వారికి దేవుడు ఏర్పరిచిన విధానం, పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పరిచిన విధానం ఏంటి అని అంటే, ఏదో ఒక మేకపిల్లను కానీ గొర్రె పిల్లను కానీ, పేదోళ్ళు అయితే 2 పావురపు పిల్లలు కానీ లేదా 2 గువ్వలు కానీ ఇలాంటివి తీసుకొచ్చి బలిపీఠం మీద వాటిని ఏం చేయాలి? అర్పించాలి, చంపాలి వాటిని. ఇది మనిషి యొక్క పాప క్షమాపణ కొరకు దేవుడు ఏర్పరిచిన విధానం. ఎందుకు వాటి రక్తాన్ని చిందించమన్నాడు అని అంటే, ఇదే లేవియాకాండం 11వ అధ్యాయం చూడండి. లేవియాకాండము 11వ అధ్యాయం ఏమో ఒకసారి ఏమా 17వ అధ్యాయం, లేవియాకాండం 17వ అధ్యాయం చూడండి. 17వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమంటున్నాడు? రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయిటికై దానిని మీకు ఇచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. అది చాలా ఆలోచించాల్సిన మాట. అందరూ వినాలి. సాధారణంగా పరిస్థితులు ఎలా ఉంటాయనంటే, ఎవరో అంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక శ్రమలో ఉంటున్నారు, ఏదో కష్టం. పిల్లలు చిన్నగా ఉన్నారనుకోండి, వాళ్ళ చదువులేంటి, వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది, కంగారు. వారు పెరిగి పెద్దవారు అయ్యారనుకోండి, చదువులు పూర్తి చేసుకున్నారనుకోండి, వీళ్ళకి ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి, ఎలా సెటిల్ అవుతారు, ఏమండి ఒత్తిడి. ఇక వివాహ సమయానికి వచ్చేసరికి వారికి ఎలాంటి వివాహాలు అవుతాయి, ఎలాంటి మ్యాచెస్ వస్తాయి, అంత ఇబ్బంది. ఇల్లు లేని వారు ఇల్లు కట్టుకోవాలనే ఆరాటం, ఏమండి ఇల్లున్నవారు ఇంకేదైనా పొలమో ఏదైనా కొనుక్కుంటే బాగుండు అనేటటువంటి ఆరాటం. ఇలానే మనిషి పరుగులు తీస్తున్నాడు తప్ప అసలు మనిషి జీవితం ఏంటి అసలు అని ఎవరు ఆలోచించట్లేదు. చివరి క్రైస్తవులు కూడా ఏదో అలవాటుగా ఆదివారం ఆరాధనలకు వెళ్ళి రావటం,
ఇలాంటి క్రిస్మస్ సీజన్లో ఏవో కొన్ని మాటలు వినటం, వెళ్ళిపోవటం, ఇక సందడి. ఏమండి, పండగ వాతావరణం మనకు తెలియంది కాదు, ఇప్పుడు ఇంకా రకరకాల మార్పులు చెందింది. ఇలా వెళ్ళిపోతున్నారు తప్ప అసలు మన జీవితం ఏంటి, అసలు దేవుడై ఉండి ఆయన భూమి మీదకి రావడం ఏంటి, వచ్చింది కాక దయనీయ స్థితి ఏంటి, అసలు ఆయన ప్రాణం పెట్టడం ఏంటి, ప్రాణం పెట్టడానికి ఆయన రావడం ఏంటి, ఎవరు ఆలోచించట్లేదు. మనం ఆయన ఈరోజు కొంచెం ఆలోచిద్దాం. ఒకవేళ ఇంతకుముందు మీకు తెలిసినప్పటికీ మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ చాలా తేటగా చెప్తున్నాడు, రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయును. రక్తాన్ని ఎందుకు ఇచ్చాను అని అంటే, మీరు బలిపీఠం మీద ఒలికిస్తారని ఇచ్చాను. ఎందుకు మీరు ఒలికించాలి అని అంటే, ఆ రక్తములో ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణమును బట్టే మీకు ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అంటున్నాడు. సరే, ఇది మీకు అర్థం అవడానికి, రక్తము చిందించడం అంటే అక్కడ ప్రాణత్యాగం. ఆ పశువు యొక్క ప్రాణాన్ని ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, తీస్తున్నాం. మనం చేసిన పాపానికి బదులుగా ప్రాయశ్చిత్తం కొరకు ఆనాడు పాత నిబంధన ప్రకారం మనిషి ఏం చేశాడు, పశువుల ప్రాణాన్ని తీశాడు. ఎందుకు అసలు ఈ విధానం పెట్టాడు దేవుడు చూసారా? ఇక పౌలు గారు అయితే కొత్త నిబంధనలు ఏమంటున్నాడు, రక్తము చిందింపకుండా ప్రాణము అదే పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పొచ్చు అంటున్నాడు. ఏంటండి అసలు ఇది? ఇప్పుడు ఆలోచిద్దాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ఎందుకు ఈ విధానం పెట్టాడు ఆయన అని ఆలోచిస్తూ, రక్తం ద్వారా మన పాప క్షమాపణ కలగడం ఏంటండి, పోవడం ఏంటి, పాప క్షమాపణ కలగడం ఏంటి అని ఆలోచిస్తూ ఏం జరుగుతుంది అసలు? హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. చూడండి ఏమంటున్నాడు, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. ఎంత స్పష్టంగా చెప్తున్నాడంటే, నాకు బలి ఇష్టం లేదు, అసలు నాకు బలి ఎందుకు అంటున్నాడు. ఈ మాట ఇంకా క్లియర్గా మీకు అర్థం అవ్వాలనంటే, భక్తుడైన దావీదు గారు బత్షెబాతో పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు బుద్ధి తెచ్చుకుని దావీదు పొర్లు ఏడుస్తూ ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో గుండెలు పగిలేలా రోధిస్తూ దావీదు చేసినటువంటి ప్రార్థన మనం చూసినప్పుడు, ఆ ప్రార్థనలో దావీదు గారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి, లేదా ఏమని ప్రార్థిస్తున్నారు చూడండి. కీర్తనల గ్రంథము 51వ కీర్తనల గ్రంథం 51వ కీర్తన 16-17 వచనాలు చూడండి, మనకు అర్థం కావాలి. ఇప్పుడు నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చూడండి, ఆలోచిద్దాం. ఇప్పుడు మనం రక్తం లేదా ఈ పశువుల యొక్క ప్రాణం మనల్ని ఎలా విమోచిస్తుంది, మనం చేసిన తప్పిదం, మనుషులు చేసిన తప్పిదాన్ని ఎలా విమోచిస్తుందో మనకు అర్థమైతే, ఆనాటి పశువుల ఆ గొర్రెపిల్లల స్థానంలోనే ప్రభువు గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. అప్పుడు మనకు అర్థమవుతుంది. పాత నిబంధనలో దేవుడు ఏర్పరిచిన ఈ చట్టం మనకు అర్థమైతే, ప్రభు యేసుక్రీస్తు వారు ఇదిగో అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి నేను ఈ లోకానికి వచ్చానన్నాడు. చూసారా? ఆ మాటకు అర్థం ఏంటో, నిజంగా అలాంటి ప్రాయశ్చిత్తం మనం పొందుకున్నామో లేదో మనకు అర్థమవుతుంది. కాబట్టి మనం చూస్తే ఇక్కడ దావీదు గారు అంటున్నారు, నీవు బలిని కోరువాడు కావు, కోరిన యెడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అండ్ ఎంత విచిత్రంగా అనిపించట్లేదా? ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు బలిని ఎవరు ఏర్పాటు చేశారు? అసలు ఎవరు ఏర్పాటు చేశారు? దేవుడే కదండి. దేవుడే కదా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు మోషేకి. లేవియాకాండంలో దేవుడే కదా చెప్తున్నాడు. ఆ సీనాయి పర్వత ప్రాంతంలో దేవుడే కదా మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇస్తూ లేవీలను సిద్ధపరుస్తూ యాజక ధర్మం చేయటానికి దేవుడే కదా చెప్పాడు. ఇదిగో మీరు ఎవరైనా పాపం చేస్తే ఇలా ఒక మేకపిల్లని కానీ గొర్రెపిల్లని కానీ మీరేం చేయాలి? బలిగా
అర్పించాలి, పాప పరిహారార్థ బలిగా అర్పించాలని దేవుడే కదా చెప్పుకొచ్చాడు, ఆజ్ఞగా ఇచ్చాడు. ఇక్కడికి వచ్చేసరికి భక్తుడు అంటున్నాడు, నీకు దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, నీకు బలి అవసరం లేదు. ఏమంటే నిజంగా బలి ఇచ్చాడు అనుకుందామండి మనిషి పాపం చేసినప్పుడు, దేవుడైనా ఆ రక్తం తాగుతాడండి? ఆయన ఏమన్నా డ్రాకులాగా రక్తం పిచ్చాచండి ఆయన? మరి ఎందుకు ఈ విధానాన్ని పెట్టాడు దేవుడు? ఎంత ఎంత ముఖ్యమైన విషయం చూశారు ఇది. భక్తుడు అర్థం చేసుకున్నాడు దావీదు గారు. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగి నలిగిన మనసే నీకు ఇష్టమైన బలి తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. అర్థం చేసుకున్నాడు భక్తుడు. విరిగి నలిగిన మనస్సు అంటున్నాడు. ఇది మనసులో పెట్టుకుని దేవుడు బలిని కోరువాడు కాడు అని మనం అర్థం చేసుకుని ఏం జరుగుతుందో బలిలో అని మనం చూస్తే, అసలు దేవుడు ఎందుకు ఈ విధానాన్ని ఏర్పాటు చేశాడని మనం ఆలోచిస్తే మనకు తెలిసే విషయం ఏంటంటే, ప్రేమ దేవుని వర్లారా, ఎప్పుడైతే ఒక మనిషి పాపం చేసినప్పుడు ఆ పాపానికి పరిష్కారంగా ప్రాయశ్చిత్తంగా ఒక గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ తీసుకెళ్ళి అక్కడ అర్పించినప్పుడు అతనికి ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా అతని హృదయంలో మార్పు అనేది కలుగుతుంది, పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. విరిగి నలిగిన మనసు అన్నాడు చూసారా? ఎందుకంటే పాప యొక్క పర్యవసానాలు చాలా భయంకరమైనవి. ఏమన్నాడు కొత్త నిబంధనలో? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కనును అన్నాడు. మీరు చూడండి, మన వీధుల్లోనూ మన గ్రామంలోనూ చూడండి, ఎవరైతే త్రాగుడికి బానిసయ్యారో వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి? చివరికి తాగి తాగి అందరికంటే ముందు చచ్చిపోతారు కదండి. వ్యసనాలు, చెడ్డ వ్యసనాలు ఏమైనా సరే, పాపం ఎలాంటిదైనా సరే, వాటి పర్యవసానాలు చాలా చేదుగా ఉంటాయి, చాలా భయంకరమైనవి. పాపం అనేది బలి కోరుకుంటుంది, ప్రాణాలు తీసే వరకు వదలదు పాపం అనేది. తెలుసా అండి? పాపం అది ఏదైనా సరే పాపం చేస్తున్నప్పుడు ఇది ఎంజాయ్లా కనిపిస్తుంది, కానీ ఇది చివరికి విషాదంగా మారుతుంది. అందరికి తెలిసిన విషయమే. ఏదైనా సరే ప్రాణం తీసే వరకు వదలదు పాపం. ఎంతమంది బలైపోవట్లేదు మన 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 చుట్టుపక్కల మన గ్రామాల్లో, ఎన్ని న్యూస్లు మనం వినట్లేదు. అది ఏదైనా సరే చివరికి పర్యవసానం ఎలా ఉంటుంది అంటే ప్రాణాల మీదకి వస్తుంది. కాబట్టి పాపం బలి కోరుకుంటుంది, పాపం మనుషుల ప్రాణం తీసే వరకు వదలదు. అది మనకు అర్థమైతే, ఏమాత్రం కామన్ సెన్స్ ఉన్నా, మానవత్వం ఉన్నా, ఎప్పుడైతే తాను చేసిన పాపానికి మనిషి గొర్రెపిల్లని తీసుకెళ్ళి బలిచ్చాడో అప్పుడు ఏం ఆలోచిస్తాడు చెప్పండి? నేను చేసిన పాపానికి ఆ గొర్రెపిల్లలాగా నేను బలైపోవలసిన వాడను. అర్థమైందండి ఇప్పుడు మీకు? ఆ గొర్రెపిల్ల స్థానంలో ఎవరు బలవ్వాలి? నేను బలవ్వాలి, నేను ప్రాణాలు పోగొట్టుకోవాలి. కానీ ఒక అమాయకపు జీవి ప్రాణాలు పోగొట్టుకుంది అని కనీస జ్ఞానం ఉన్నా సరే, కనీసం ఏమిటి హృదయం ఉన్న వ్యక్తి ఏమవుతాడు చెప్పండి? మారడానికి ప్రయత్నిస్తాడు, మారడానికి అవకాశం వస్తుంది. అందుకే మీరు గమనించారు లేదు, దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు కుంటివి కానీ గుడ్డివి కానీ ఏదైనా రోగాలు ఉన్న గొర్రెపిల్లని కానీ మేకపిల్లని కానీ ఇవ్వద్దు అన్నాడు బలిగా. ఎందుకన్నాడు అనుకుంటున్నారు? కుంటిదో లేదా ఏదో అంగవైకల్యం ఏదో వ్యాధితో ఉందనుకోండి, అది చస్తేనే బాగుంది అనుకుంటాం మనం. ఆ బాధపడి కంటే అది చచ్చిపోతే వదిలిపోద్ది అనుకుంటాం. అలాంటి దాన్ని తీసుకెళ్ళి బలర్పించేమని మన హృదయం కదిలించబడుతుందా? కదిలించబడదు, మెకానికల్గా జరిగిపోద్ది అది. కాబట్టి మన హృదయం కదిలించబడాలి అని అంటే మన ఇంట్లో చక్కగా పెంచుకుంటున్నటువంటి ఒక చక్కని గొర్రెపిల్ల లాంటి దాన్ని తీసుకెళ్తే, అలాంటిది ప్రాణం పోతున్నప్పుడు, దాని ప్రాణం పోతున్నప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మనసులో బాధ అనిపిస్తుంది. సరే, దేవుడు ఏమనుకుంటున్నారు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించానంటే ఆ మాట ఎంత గొప్పదనుకుంటున్నారు? తన పిల్లల్ని కాపాడుకోవడానికి ఈ సృష్టిలో భాగమైనటువంటి ఏమండి పశువుల ప్రాణాలను ఏం చేశాడు? పణంగా పెట్టాడు. తెలుసా అండి? మనల్ని కాపాడుకోవడానికి. ఇక రాను రాను మనుషులు ఏం చేశారంటే, ధర్మశాస్త్రం కలిగినటువంటి వారు ఈ ఏటాట ఏం చేశారంటే, వీళ్ళు చాలా ఈజీగా పాపం చేయడం, ఏదో ఒక గొర్రెపిల్లను మేకపిల్లను తీసుకు బలి అర్పించేయడం. అసలు దేవుడు విరిగిన నలిగిన మనస్సుగా వీళ్ళు మార్చబడాలి అని, అయ్యో పాపం యొక్క పర్యవసానాలు ఇలా ఉంటాయా?
నా జీవితం ఛిద్రమవుతుందా? నా కుటుంబం రోడ్డున పడుతుందా? ఈరోజు నేను తెలుసో తెలియకో నిర్లక్ష్యంగా బతికితే అమ్మో ఇన్ని అవమానాలు ఎదుర్కోవాలా? ఇదంతా ఒక ఎత్తు అయితే మరణం తర్వాత శాశ్వతమైన శిక్షలోనికి జారిపోవాలా? అమ్మో ఇలాంటి పరిస్థితి నేను వెళ్ళకూడదు, నేను మారాలి అని తన కళ్ళ ముందు రక్తపు మడుగులో గజగజ కొట్టుకుంటున్నటువంటి ఆ ఆ గొర్రె పిల్లను చూసినప్పుడు మనిషి మారాలని దేవుడు ఏం చేశాడు చెప్పండి? బలిని ఏర్పాటు చేశాడు. ఇప్పుడు అర్థమైందండి. దానిలో ఉన్న రక్తమును బట్టి ఎవరు ప్రాణం, దానిలో రక్తంలో ఉన్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము కలిగినట్టు ఇప్పుడు అర్థమైందండి మీకు. దాని ప్రాణాలు కోల్పోతుంది. మన ప్రాణాలకు బదులుగా ఒక అమాయకపు జీవి ప్రాణం కోల్పోతుంది. అది చూసి నా పిల్లలు స్పందించాలనుకున్నాడు దేవుడు. కానీ వీళ్ళు ఏం చేశారు అని అంటే ఇక అలవాటుగా చేసుకుంటూ పోయారు. ఇప్పుడు పరమందున్న తండ్రి ప్రణాళిక కుమారుడు భూమి మీదకి రావటం. మళ్ళీ ఈ పదాల దగ్గర కూడా మీకు కన్ఫ్యూజన్ వద్దు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు వేరు, దేవుడు ఒక్కడే. ఈ విషయాల మీద అర్థం కాకపోయినా అర్థమైనా ముందు మాత్రం దేవుడు ఒక్కడే అన్న విషయం మాత్రం మీరు ఇప్పుడు ఈ సమయంలో మీరు మనసులో పెట్టుకుని వినండి. ఫస్ట్ ఇక్కడ యేసుక్రీస్తు వారు సృష్టిని కలిగించిన ఆయన సృష్టికర్త. ఇప్పుడు ఈ మానవాళిని కాపాడడానికి ఇప్పుడు ఆయనే భూమి మీదకి వచ్చాడు 2000 సంవత్సరాల క్రిందట. ఇంతవరకు జంతువులు బలిగా అర్పించబడితే ఇప్పుడు మానవాళి రక్షించడానికి ఎవరు వచ్చారు చెప్పండి? ఆయనే బలైపోవడానికి వచ్చాడు. ఎందుకు తెలుసా అండి? జంతువులను చూసినప్పుడు మనిషిలో ఒకవేళ ఆలోచన రాలేదేమో, కానీ మనిషి తనలాంటి రూపంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన కళ్ళ ముందే తన ప్రాణం కొరకు బలైపోతున్నప్పుడు ఆలోచించకపోతే ఇంకంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. ప్రభువు రాకడికి, మొదటి రాకడికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒక ముఖ్యమైన రీజన్ ఇదే. ఆయన ప్రాణం పెట్టినప్పుడు, ఆయన విలవిల్లాడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు, ఆయన సిలువలో వేలాడుతున్నటువంటి ఆ పరిస్థితిని చూస్తున్నప్పుడు, అసలు మన కోసం ప్రభు ప్రాణం పెట్టినటువంటి ఆ ఘట్టాలను మనం చదువుతున్నప్పుడు, ఆలోచిస్తున్నప్పుడు, ఆ విషయాలను గురించి విశ్వసిస్తున్నప్పుడు మనలో పరివర్తన కలగాలి. అంతేగాని భౌతికంగా వచ్చి ఆ రక్తం మనల్ని కడగదు. ప్రభు రక్తం మనల్ని కడగాలి అని అంటే వారధిగా ఆ విషయాలను గురించి విని మన పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది విశ్వాసంతో మన అడుగులు ముందుకేస్తున్నప్పుడు ఏమవుతుందో చెప్పండి? ప్రభు రక్తం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రపరుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమైందండి క్రీస్తు రక్తం ఎలా మనల్ని పవిత్రపరుస్తుంది చెప్పండి? క్రీస్తుని గురించి విన్నప్పుడు, ఆయన త్యాగాన్ని గురించి విన్నప్పుడు, ఆ విషయాల మీద విశ్వసించి ఆ విషయాలను నమ్మి, ప్రభు మా కోసమే కదా నువ్వు ఈ లోకానికి వచ్చావు, మమ్మల్ని పరలోకం చేర్చడానికే కదా, మా జీవితాలని సరిచేయడానికి కదా నువ్వు ఈ లోకానికి వచ్చావు, మా కోసమే కదా ప్రభు నువ్వు చంపబడ్డావు అని ఈ విషయాలను విశ్వసించినప్పుడు ఆయన చిందించిన రక్తం మన జీవితాలను ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రపరుస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందో వారధి ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆయన రక్తానికి మానవ జీవితానికి మధ్య వారధి ఏంటి చెప్పండి? విరిగి నలిగిన మనస్సు, అంటే పశ్చాత్తాపం, విశ్వాసము, ప్రార్థన, ఇవన్నీ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు యొక్క రక్తం మన జీవితాల్ని పవిత్రపరచడానికి మార్గం లేదా వారధి. ఇది మీకు అర్థం అవ్వాలి. అంటే పాత నిబంధన గ్రంథంలో లేదా పాత నిబంధన కాలంలో బలులను దేవుడు ఎందుకు ఏర్పరిచాడో మనకు అర్థమైతే, ఆ బలుల స్థానంలో ఇప్పుడు భూమి మీదకి ఎవరు వచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. చాలా రీజన్స్ ఉంటాయి, అందులో ఒకటి చెప్పాను మీకు. ఇంకొక రీజను, నిజానికి ఆ బలుల విధానాన్ని అలాగే కొనసాగించాడు అనుకోండి దేవుడు జంతువులకు ఏం చేసినవాడు అవుతాడు? అన్యాయస్తుడు అవుతాడు. అన్యాయం చేసిన వాడు అవుతాడు. ఎప్పటికి అదే విధానాన్ని ఉంచాడు అనుకోండి దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. నీ పిల్లల కోసం మమ్మల్ని బలి తీసుకోవడం కరెక్టేనా అన్నట్టు అవుతుంది. కానీ ఇప్పుడు అంతకంటే గొప్పగా, అంతకంటే భారంగా ఎవరు ప్రాణం పెట్టారు చెప్పండి? ఆయనే ప్రాణం పెట్టాడు.
చాలా రీజన్స్ ఉంటాయి. ఆయన కంటే పవిత్రుడు ఎవరూ లేరు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, లేదా నిర్దోషి, ఏమున్నాయి చూసారా? ఇలాంటి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో ముఖ్యంగా భౌతికంగా మనం ఆలోచిస్తే ఈరోజు జంతువులకు అన్యాయం జరిగినట్టుగా ఉండిపోతుంది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? ప్రాణాన్ని పెట్టాడు, జంతువులకి సమాధానం చెప్పాడు తన పిల్లల్ని కాపాడుకోవడానికి. ఇక రక్తం అనేది మనిషి యొక్క పాపాన్ని ఎలా పరిష్కరిస్తుంది అని మనం చూసినప్పుడు మనకు అర్థమైన విషయం ఏంటి అని అంటే, ఆయన శిలువలో చిందించిన రక్తం, ఆయన అర్పించిన ప్రాణం మనకేం చెప్తుంది అని అంటే, మనిషి చేసిన పాపానికి ఆయన ఏమైపోయాడు? బలైపోయాడు. అంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఆ శిలువలో ఆయన వేలాడుతున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నప్పుడు నిజంగా మనం చేసిన పాపం లేదా మనిషి అవిధేయత వలన ఇలాంటి శిక్షలోనికి వెళ్ళిపోవాలి కదా. కానీ ఇప్పుడు ఏమైంది చెప్పండి? నా కొరకు ఈ లోకానికి రావటం వలన ప్రభు ఏమయ్యాడు? శిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఈ విషయాలు విని మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని రక్షణలోనికి వస్తే మనం ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? పవిత్రులుగా తీర్చబడతాం. ఇప్పుడు చెప్పండి, ప్రభు రక్తం మనల్ని ఎలా కడిగింది? విశ్వాసము, పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనస్సు, మారు మనసు పొందటం, ఏమండి, చివరిగా ప్రార్థన చేసుకుని బాప్తిస్మం తీసుకోవటం. ఇలా ప్రభు రక్తం 2000 సంవత్సరాల క్రిందట ప్రభు చిందించిన రక్తం మన యొక్క జీవితాలని పవిత్రపరుస్తుంది. పరలోకానికి మనం అర్హులుగా ఉండటానికి ఆయన రక్తం మనల్ని సిద్ధం చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా మీకు? క్రీస్తు రక్తం లేదా క్రీస్తు ప్రాణత్యాగం వెనుకున్నటువంటి ఆంతర్యం మనకు అర్థమవుతుంది కదండి. ఇప్పుడు చెప్పండి ఒక్క మాటలో, క్రీస్తు ప్రభువు ఎందుకు ప్రాణం పెట్టాడు? మనల్ని పాపం నుంచి విడిపించడానికి, విమోచించడానికి. అనేకులకు ప్రతిగా క్రయధనముగా, విమోచనగా తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు, అర్పించాడు, మన కోసమే ఆయన చనిపోయాడు. ఇది మన జీవితంలో నెరవేరి మనం పరలోకానికి అర్హులుగా మారాలి అని అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? మన జీవితాల్లో ఏమైనా అవిధేయత ఉంటే, ప్రభువా నీ గొప్పతనాన్ని తెలుసుకోలేక, మా జీవితాలు వెనుకొన్న నీ అనాదికాల సంకల్పాన్ని గురించి తెలుసుకోక నిర్లక్ష్యంగా బతికేశాం, దయచేసి మమ్మల్ని క్షమించు అని ప్రోక్షించిన హృదయంతో, ఏమండి, కదిలింపబడిన హృదయంతో, పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? బాప్తిస్మం ద్వారా ఏం జరుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది. ఇది మీకు అర్థమైతే రక్షణ కంటే గొప్పది ఏది మన జీవితంలో లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. క్రిస్మస్ సీజన్ అని చెప్పేసి ఏమైనా ఇప్పుడే కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉన్నారా? ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఊరికే ఏదో సంఘానికి వెళ్ళి వస్తున్నాములే అన్నట్టుగా ఎవరైనా ఉన్నారా? ఒకసారి ప్రశ్నించుకోండి. ఎందుకంటే సాధారణంగా సంఘాలు ఎలా ఉంటాయనంటే, తండ్రిని బట్టి, భర్తను బట్టి భార్య, లేదా భార్యను బట్టి భర్త, నేను పలానా సంఘం అనుకుంటాడు అంతే. తల్లిదండ్రులను బట్టి పిల్లలు ఏమనుకుంటారు? మేము పలానా సంఘం వారం అనుకుంటారు అంతే. ఇలా జరిగిపోతూ వస్తుంది తప్ప నిజంగా మనిషి ఎప్పుడు సంఘంలో చేర్చబడతాడు అని అంటే, ప్రభు త్యాగాన్ని అర్థం చేసుకుని విశ్వసించి, చెప్పండి, మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నప్పుడు రక్షణలోనికి వస్తాడు. రక్షణ అనే మెట్టు మీద ఉన్నప్పుడు, ప్రభు వచ్చినప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఎత్తబడే వారిలో ఉంటాం. ఒకవేళ ఈ లోపు చనిపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? భక్తులు ఉన్న చోటు ఉంటాం. ఇదే జీవిత సత్యం, ఇంతకు మించి ఏదో లేదు. కానీ దురదృష్టం ఏంటి అని అంటే, నేడు దినాల్లో నిజంలో అలానే ఉన్నారు. ఏవో కొన్ని కార్యక్రమాలు దేవుని పేట చేసుకుంటూ పోయి మేమేదో భక్తులు అని వాళ్ళు అనుకుంటున్నారు. క్రైస్తవులు అనబడిన వారు కూడా అలానే ఉన్నారు. కొన్ని సెట్ చేసుకున్నారు. కొన్ని, ఏమండి, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 నైట్ వరకు కొన్ని కార్యక్రమాలు అలా సెట్ చేసుకున్నారు అంతే. అవి చేసుకుంటూ పోతారు. అంతేగాని ప్రభు త్యాగాన్ని అర్థం చేసుకున్నానా? అసలు క్రీస్తు రక్తంలో మన పాపం కడగబడడం అంటే ఏంటి? నిజంగా నేను పశ్చాత్తాపడ్డానా? ప్రార్థన చేసుకున్నానా? మాటిచ్చానా దేవునికి? నిజంగా నేను ప్రభు ఇక నుంచి నీ కోసం బ్రతుకుతానయ్యా, నీవు లేకుండా అసలు మా జీవితం ఎలా సాధ్యం?
పోనీ ఈ జీవితం ఎలాగోలాగ బతికేసాం అనుకుందాం, మరి మరణం తర్వాత శాశ్వతమైన జీవితంలో నీ కృప లేకుండా మా బ్రతుకులు ఏమైపోతాయి, ఆ నిత్యాగ్నిలోకి జారిపోతే మా పరిస్థితి ఏంటి ప్రభా అని ఆలోచించి నిర్ణయం తీసుకుని రక్షణలోనికి వచ్చి ఏమండి సంఘంలో కట్టబడి సంఘంలో నాటబడి విశ్వాస జీవితాన్ని కాపాడుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి. సరే, ఎక్కడ సమస్య వచ్చిందో చూసారా? అలవాటుగానో లేదా ఏదో క్రమాన్ని, మానవ రీతి ఏదో క్రమాన్ని బట్టి ఏదో ఒక సంఘ సభ్యులుగా మనం ఎక్కువ మంది ఇలా ఉండిపోతున్నారు తప్ప క్రీస్తు త్యాగాన్ని అర్థం చేసుకున్నవారు కాదు. నిజంగా క్రీస్తు త్యాగం మీకు అర్థమైతేనండి, యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు దేవదూతలు వచ్చి గొల్లల దగ్గరికి ఏం చెప్పారు? ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము అన్నారు. ఎందుకు సంతోషం అనుకుంటున్నారు? ఎందుకు సంతోషం అనుకుంటున్నారు? పాపం నుంచి ఆ తర్వాత చెప్తాడు, రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పాపముల నుంచి విడిపించేవాడు. అసలు యేసుక్రీస్తు వారంటేనే, యేసు అంటేనే అర్థం ఏంటి చెప్పండి? రక్షకుడు. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుడు మనకి తోడని. ఆ సందర్భంలోనే మనకు అర్థమవుతుంది మన పాపముల నుంచి ఆయనే రక్షించేవాడు, విడిపించేవాడు అని. అమ్మ ఒక అలజడి వచ్చేసింది, ఒక్క నిమిషం సైలెంట్గా ఉండండి. అందరికి అర్థమైందా? నిజంగా ఈ క్రిస్మస్ దినాన్న మన జీవితాలు ఈ భౌతికమైన వెలుగుల మధ్య నిజమైన వెలుగు మన జీవితంలోకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి చెప్పండి? మారు మనసు పొందాలి. ఎప్పటికైనా దేవుణ్ణి అర్థం చేసుకుని నీ కోసం బ్రతుకుతానైనా అని మనం మాట ఇవ్వాలి. అలా కాకుండా ఎన్ని క్రిస్మస్ సీజన్స్ వెళ్ళిపోయినా ఏదో క్రిస్మస్ సీజన్కి మనం ఉండం. ఇది వాస్తవం. అందరూ ఆలోచించుకోవాలి ఇది. అసలు ప్రభు త్యాగం గురించి ఆలోచిస్తేనే మతిపోయే విషయం కదండి. అసలు లోకాలను కలిగించిన ఆయన పశువుల తొట్టులో పరుండబెట్టడం ఏంటండి? మన ఏమండి, ఎవరైనా ఒక దంపతులకి బిడ్డ పుట్టినప్పుడు అలాంటి దయనీయ స్థితి మధ్య ఏ హాస్పిటల్ గోడ పక్కన ఎక్కడో ఉన్నారనుకోండి, అసలు తట్టుకోగలరండి? ఎంత బాధాకరమైన విషయం అది. కానీ లోకాలను కలిగించిన ఆయన పశువుల తొట్టులో పరుండు పెట్టాడు అన్నప్పుడు మన హృదయం ద్రవించిపోవాలి. అసలు నిజంగా దేవుడంటే మనకు ప్రేమ ఉంటే, దేవుడంటే మనకు ప్రేమ ఉంటే ఏ సంఘములోనైనా సరే మారు మనసు పొంది బాప్టిజం తీసుకుని రక్షణలోనికి వచ్చి ఆ రక్షణను కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా ఆదివారం ఆరాధనకు వచ్చి వాక్యం నేర్చుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉపవాస ప్రార్థనలు చేస్తూ నెలకు ఒకసారి లేదా 2 నెలలకు ఒకసారి ఆల్ నైట్ ప్రేయర్ పెడితే ఆల్ నైట్ ప్రేయర్లో పాలు పొందుతూ ఇలా ఎవరైతే తమ విశ్వాస జీవితాలను కాపాడుకుంటున్నారో వీళ్ళెవ్వరూ వేదికలకి డ్యాన్సులు చేయరు. అసలు మనసు అలా ఉప్పొంగదు, సిగ్గుపడతారు. మీకు ఇదే ఆనవాలన్నమాట. ఏంటి చెప్పండి ఆనవాలు? ఎవరైతే వేదికల మీద డ్యాన్సులు వేస్తున్నారో ఎవరు చెప్పండి? మారు మనసు లేనివాడు. నిజంగా మారు మనసు ఉన్నవాడు బైబిల్ చదువుతాడు. బైబిల్ చదివితే వాడికి కన్నీళ్ళు వస్తాయి. ఎందుకంటే బైబిల్లో ఆదికాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభు దుఃఖమే మనకి కనిపిస్తుంది. ఏనాడు ఆయన ఆనందంగా లేడు మనుషులను బట్టి. దేవుని మనసెరిగిన ఆయన పిల్లలు ఎవరు, భక్తులు ఎవరు ఆనందంగా లేరు. ఏంటి ఆనందం లేదంటే? భౌతికమైన ఆనందం లేదు, రక్షణను బట్టి ఆనందించారు వాళ్ళు. ఎన్ని చూస్తామండి అపోస్తులు పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ప్రారంభ శతాబ్దంలో ఎన్ని సందర్భాల్లో మనకు కనిపిస్తుంది. వాళ్ళు హింసించి వాళ్ళని నిందలు వేసి వారిని ఊరి నుంచి తరిమేస్తే వారి పాదధూలు దులిపేసి వారు మిక్కిలి ఆనందించిరి అనే మాటలు మనం చూస్తాం. అలాంటి ఆనందం మనం సొంతం చేసుకోవాలి. అది ఎవ్వరు మన నుంచి వేరు చేయలేరు. ఇది నేర్పించాలి తల్లిదండ్రులు బిడ్డలకి, ఎదుగుతున్న బిడ్డలకి. అలా కాకుండా ఏదోలేండి, ఏదో క్రైస్తవులు, మేము క్రైస్తవులమేనండి, ఏదో జరుగుతుందిలేండి అనుకుంటే చివరికి ప్రభు వచ్చేటప్పటికి మనకు మిగిలేదేమీ లేదు. అప్పుడు అంటాడు, అక్రమం చేయవరల వద్ద నుండి పోండి. మొత్తం మార్చేశారండి, నేటి సమాజంలో మొత్తం మార్చేశారు. మిషనరీలు పరిచర్య చేసినప్పుడు అండి బీదలకి సహకరిస్తూ సువార్తను ప్రకటించారు. అసలు ఈరోజు బీదలకు సహకరించే విధానమే ఉందండి? అసలు లేదండి. కోటలు కట్టుకుని ఎవరికాళ్ళు సమాజాన్ని మోసం చేయడానికి ఈరోజు క్రైస్తవ్యాన్ని అడ్డుపెట్టి బ్రతుకుతున్నారు. ఎలాంటి పరిస్థితుల్లో ఈ క్రిస్మస్ దినాన నిజంగా వాక్యం చెప్పాలి, వాక్యం ధ్యానించాలి అనే గొప్ప ఆలోచన కలిగినటువంటి దైవ సేవకులు మీరు కలిగి ఉండడం నిజంగా చాలా గొప్ప ధన్యత.
అలాంటి అవకాశం రావడానికి సహోదరులు బిడ్డలు భానుప్రకాష్ కానీ లేకపోతే తమ్ముడు ఆ, జాన్, అలాగే రాత్రి కాలంలో తమ్ముడు నవీన్, ఈ బిడ్డలు నిజంగా సువార్త పరిచర్యలో పాలు పొందుతూ క్రిస్మస్ సీజన్ కూడా సువార్త కార్యక్రమాలుగా మలచడానికి చక్కని బిడ్డలుగా నిలబడడం నాకు చాలా సంతోషం అనిపించింది. సుమారుగా ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో 46 గ్రామాల్లో సువార్త ప్రకటించి, అంటే కరపత్రాలు పంచి వచ్చేయటం కాదండి, రాత్రి ఒక గ్రౌండ్ చూసుకుని మీటింగ్ ఏర్పాటు చేసాం 46 గ్రామాల్లో. పెద్ద ఎత్తున స్టేజ్ ఉండదు అంతే. ఎన్ని సాక్ష్యాలు, ఎంతమందికి రక్షణ సువార్త ప్రచురించి, మనది లోకం కాదు, మనం తిరిగి వెళ్ళిపోవాల్సిన వారం. తిరిగి వెళ్ళిపోయేలోపు మనం సంపాదించుకోవాల్సిన గొప్ప ఐశ్వర్యం ఏంటి చెప్పండి? రక్షణ. రక్షణ పొంది మనం చనిపోతే ఎక్కడ ఉంటాం చెప్పండి? ప్రభుతో పాటు సదాకాలం పరలోకంలో ఉంటాం. అలా కాకపోతే భయంకరమైన వేదనకి జారిపోవాలి. ఇదే సువార్త. కాబట్టి సమయమందును అసమయమందును కూడా మనం ఏం చేయాలనుకుంటున్నారు? రక్షణ గూర్చి, రక్షణ అవసరతను గూర్చి మాట్లాడుకోవాలి. రక్షణను కనుమరుగు చేసే కార్యక్రమాలు ఏవి మనం క్రైస్తవులుగా తెర ముందుకి తీసుకురాకూడదు. కాబట్టి ఆలోచిద్దాం, ఒక మంచి నిర్ణయం తీసుకుందాం. మన స్థితి ఏంటి? మనం ఏ మెట్టి మీద ఉన్నాం? నిజంగా ప్రభు త్యాగాన్ని అర్థం చేసుకుని, ఆయన ప్రాణత్యాగం వెనుకున్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, మారుమనసు పొంది, అంటే పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో ఆయన పాదాల చెంతకు చేరిన వారమేనా అని ప్రశ్నించుకుందాం. లేదా యాంత్రికంగా అలవాటుగా మనం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతున్న వాళ్ళమేనా అని ప్రశ్నించుకుందాం. ఒకవేళ ఈ ప్రశ్న వేసుకున్నప్పుడు పర్వాలేదు, నేను మారు మనసు పొంది రక్షణలోకి వచ్చాననే ఆ పరిస్థితి మీకుంటే చాలా సంతోషం. అలా కాకపోతే ఇప్పటికైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన చేసిన తర్వాత సమయాన్ని దైవజనులకి అప్పగిస్తాను. దయచేసి ఒకసారి లేచి నిలబడండి.